సార్, సింగరేణి ఎన్నికల ప్రభావం రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా చూపించబోతుంది? సింగరేణికి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఇటీవల జరిగాయి. ఈ ఎన్నికలు రిజల్ట్స్ కూడా రాత్రి లేట్‌గా రావటం జరిగింది. ఈ ప్రభావం రానున్న లోక్సభ ఎన్నికలపై పడుతుందా? అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రభావం పడుతుందండి. ఎందుకంటే ఇక్కడ 1, 2 ప్లేసులు అంటే గుర్తింపు పొందిన కార్మిక సంఘం. రెండోది ప్రాధాన్యత. ప్రాధాన్యత అంటే వాళ్ళకి ఒక 11 యూనిట్స్‌లో ఎలక్షన్స్ జరిగితే ఏదన్నా ఒక దాంట్లో ప్రాతినిధ్యం గనక దొరికినట్లయితే ఒక సంఘంలో ఆటోమేటిక్‌గా వాళ్ళకు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా మంచి గుర్తింపే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేసినయి దాదాపు 15 దాకా కార్మిక సంఘాలు పార్టిసిపేట్ చేసినయి. ఇందులో వరుసగా 2 సార్లు బారాస గెలిచింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. అయితే ఈసారి కేసీఆర్ గారు కన్నా ఓడిపోయారు కదా! అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే ఇదొక అవకాశం వాళ్ళకి. ఏది సింగరేణి ఎన్నికలు. మరి అత్యంత ధనికమైన పార్టీ కదా! అత్యంత మరి పార్లమెంట్ సభ్యులు కూడా అక్కడ అంతా కూడా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు. అక్కడ బాలకృష్ణ ఇట్లా చాలామంది అక్కడ ఉన్నారు నాయకులు, మాజీ నాయకులు అందరినీ పెట్టి మోహరించి గెలవచ్చు కదా! అధికారంలో ఉన్న సంఘం కదా! గుర్తింపు పొందిన సంఘంగా. కానీ కనీసం అంటే డిసప్పియర్ ఇన్ థిన్ ఎయిర్ అంటారు దీన్ని. అంటే నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బారాస ఘోరంగా దెబ్బతింది. వాళ్ళకి 39 సీట్లొచ్చినియి, 39 సీట్లొచ్చినియి అని చెప్పి చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. మాకును కాంగ్రెస్‌కి తేడా 2% అని. కానీ గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్‌కు, బారాసాకు ఓట్ల శాతం 5-10% వరకు ఉంది వివిధ నియోజకవర్గాలు. ఇది గమనించదగ్గ విషయం. ఇక వాళ్ళు గెలిచిందల్లా సిటీలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సిటీ ప్రాంతంలో వాళ్ళకి బలమైన మెదక్ జిల్లాలో కొంచెం గణనీయమైన ఫలితాలను సాధించారు. అంతకు మించి మిగిలిన తెలంగాణ మొత్తం కూడా బారాసాకు చాలా తీవ్రమైన వ్యతిరేకత గత ఎన్నికల్లో. అంటే ఈ గెలిపించిన 2 సార్లు గెలిపించిన బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు అంతా కూడా దే డిసప్పియర్డ్ ఇన్ థిన్ ఎయిర్. అంటే మాయమైపోయారు. ఐఎన్టీయూసీ గత 2 సార్లుగా వాళ్ళకి ప్రాతినిధ్యం కూడా లేదు. ఆ ప్రాతినిధ్యం లేని ఐఎన్టీయూసీ అదివరక గుర్తింపు పొందిన కార్మిక సంఘంగా ఐఎన్టీయూసీ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పనిచేశారు. అంటే జనరల్‌గా ఏంటంటేనండి, ఇక్కడ బాగా బలమైన కార్మిక సంఘం రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ ఏఐటీయూసీ, సిపిఐకి అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఏఐటీయూసీ అని చెప్పాలి. దానికి ఆనరరీ చైర్మన్‌గా కొనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ఆయన ఇటీవల సిపిఐ శాసనసభ్యుడిగా గెలిచారు. కానీ ఆ కొత్తగూడెం, ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా ఇవన్నీ కూడా మణుగూరు అక్కడ ఐఎన్టీయూసీ కాంగ్రెస్ అనుబంధ సంఘం గెలిచింది. అంటే ఇదే విశేషం. కానీ 5 సంఘాలు సిపిఐకి చెందిన ఏఐటీయూసీ గెలవగా 6 సంఘాలు కాంగ్రెస్కి చెందిన ఐఎన్టీయూసీ గెలిచినాయి. వీళ్ళకి 14,000 పైచిలకు ఐఎన్టీయూసీ రాగా 16,000 పైచిలకు ఏఐటీయూసీకి వచ్చినాయి. ఇంకా బారాసాకు చెందిన కార్మిక సంఘానికి 1000 లోపు ఓట్లే రావటం జరిగింది. ఇదంతా స్థూలంగా ఏంటంటే బారాస ఇక్కడ ఎన్నికలకు ముందు చేతులు ఎత్తేసింది. చివరి రాత్రి ఎన్నికలు రేపు అనగా ఈరోజు రాత్రి మేము మొత్తం కూడా ఎన్నికల్లో నుంచి విరమించుకుంటున్నాము, మొత్తం మా కార్మిక సంఘం అంతా కూడా ఏఐటీయూసీకి పనిచేస్తుంది అని అది కొంత ప్రభావం చూపించి గెలుపుకి ఉపయోగపడి ఉండొచ్చు. 2 ఓట్లే 2,000 ఓట్లే తేడా ఉంది కాబట్టి అది డెఫినెట్గా అది ఉపయోగపడే ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా బారాస యొక్క రాజకీయ డొల్లతనం సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో నిరూపితమైంది. ఇదే రేపు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి బలంగా బారాస పోటీ చేయడానికి వీలుగా ఉన్న చేవెళ్ళ కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి,
సికింద్రాబాద్ కానివ్వండి. ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఘనమైన ఫలితాలని బారాస సాధించినా, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఈ లీడర్లందరూ ఎవరో కూడా ఉండరు. దే విల్ డిసపియర్ ఇన్ థిన్ ఎయిర్. దీనికి ప్రతికూల ఫలితాలు వస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో బారాసాకు ఘోర పరాజయం. అంటే కేసీఆర్ గారు చెప్పారు అసలు ఈ ఎన్నిక సంఘం పోటీలోనే ఉండొద్దు అని. అయినా కూడా మేడం గారు, కవిత గారు ఆయన మాటని వినకుండా ఆ కార్మిక సంఘం నాయకులు ఒత్తిడితోటి మేము పోటీలో ఉంటాము అని చెప్పి వాళ్ళు ప్రచారం కూడా చేసుకోవటం జరిగింది. ఇదొక్కటే వాళ్ళ రాజకీయ అపరిపక్వతని, అంటే కేసీఆర్ గారికి ఉన్న రాజకీయ తెలివితేటలు. డెఫినెట్గా ఆయన కొంచెం మెరుగైన సలహానే ఇచ్చారు, అది పోటీ చేయకుండా ఉంటే బాగుండేది. కానీ పోటీ చేయటం వలన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి ఎదురు దెబ్బ తగిలింది. అది చివరి నిమిషంలో ఏదో ఉపసంహరించుకున్నారు. కానీ ఏది ఏమైనా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తప్పకుండా దీని ప్రభావం ఉంటుంది. బారాస ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎదురెదాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.